జగన్ గారు, మేడం గారు మీకు కాళ్ళకి నమస్కారం పెడతా. నన్ను ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ఎంతో 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 ప్రేమగా, ఒక ముఖ్యమంత్రి ఇంత ప్రేమిస్తాడా ఒక ఓటర్ని, ఒక పౌరుణ్ణి అన్నంతగా నన్ను ప్రేమించారు. అదొకటి అన్న, నన్ను క్షమించు. ఎందుకంటే వీటన్నిటికంటే నా బిడ్డలు, నా భార్య ఎప్పుడు 24 గంటలు నా భార్య భర్తల్లో ఉండాలా. అప్పుడు డబ్బుల కోసం, అప్పుడు నిరుపేద అయినప్పుడు పేదవాడిని, పూరి గుడిసెలో ఉన్నవాడిని, సినిమాలో టికెట్లు అమ్ముకునేవాడిని. అలాంటి అప్పటికే డబ్బులు లేక పెళ్ళైన తర్వాత కూడా అప్పుడు నా భార్య బిడ్డల్ని సరిగ్గా చూసుకోకుండా 24 గంటల సినిమా డబ్బులు సంపాదించిన తర్వాత మన రాజకీయం పాపం నా భార్య, నా పిల్లలు ఇంత కూడా నన్ను ఇప్పుడు కామెంట్ చేయడం ఎంత అదృష్టవంతుడి. సేమ్ టైం అంత దురదృష్టవంతుడి. నా కొడుకు చెప్పిన తర్వాత నా గుండె పగిలింది. ఇది మించి ఇది అబద్ధం అని చెబితే నేను ఇక్కడే కూర్చుంటా, డబ్బు లేనే ఇస్తా, నార్కో టెస్ట్ చేయండి ఇది కావాలంటే. అంతవరకు నేను చెప్పగలను. రాజకీయాల నుంచి తప్పులు పోసాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోసాయన జగన్కి రామరావు చెప్పి పోసాయన అన్న ఏం పెట్టుకుంటారు. ఒక్కసారి నేను చెప్పాను, నా పట్ల జగన్ గారు ఎలా ప్రేమించాడో మీకు తెలుసు. సేమ్ టైము నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన నన్ను విమర్శించినప్పుడు కూడా నన్ను ఏమైనా చేయలే. గుర్తుందా ఒకసారి చెప్పా, మొన్న ఈ మధ్య ట్యాక్స్ చెప్పా నారాలో. ఎందుకంటే ఎవరు అన్యాయంగా లోకేష్ బాబుని దాన్ని విమర్శించారని చెప్పేసి ఎవరినో వాళ్ళని చంపాలని నువ్వు అంటే అది తెలిసి చంద్రబాబు నాయుడు తప్ప, వద్దు అట్లాంటి పిచ్చి పనులు చేయకండి అన్నాడు. అది కూడా చెప్పాను నేను లైవ్లో. చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి, మీ రాజకీయ పరిణితికి హ్యాట్స్ అప్ అని కూడా చెప్పా. మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తా, మరి తప్పులు ఉన్నప్పుడు చెప్పరా. విమర్శిస్తుంటాడు, తిడతా ఉంటాడు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఆయా పార్టీల నాయకుల, రాజకీయ నాయకుల నిజాయితీని బట్టి, నీతిని బట్టి, వాళ్ళ నడవడికను బట్టి నేను ఎప్పుడూ కామెంట్ చేస్తాను తప్పితే ఒక మంచి నాయకుడిని నేను ఎప్పుడూ విమర్శించరా. ఎవరు పోతా ఉన్నారమ్మా? యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు, ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. దుర్గా, అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరూ గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ 6లు, సూపర్ 7లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీలోకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటు. అంటే మీ చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ చట్టంలో మీరు ఇరుక్కుపోయారు. మీ చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ చట్టంలో ఇరుక్కుపోయారు అంటున్నారు సార్. టాపిక్ని డైవర్ట్ అయితే పోతుంది అబ్బా. ఎక్కడికెక్కడ చంద్రబాబు నాయుడు